హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లొకేషన్ మారిపోయింది, ఏంటని చూస్తున్నారా? చూసేయండి. తమ్నెల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేనైతే మళ్ళీ తిరుమలకెళ్తున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఇదే సెకండ్ టైం వెళ్ళడం. ఈ ట్రిప్ అయితే నేను మే 2026లో వెళ్ళాను. బట్ ఎడిట్ చేసి పోస్ట్ చేసే వరకు జూన్ 2026 వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ తర్వాత పెడుతున్నాను అనుకోండి. మా హోమ్ టౌన్ నుంచి తిరుపతి రీచ్ అవ్వాలంటే బస్ కానీ ట్రైన్ కానీ వెళ్ళొచ్చు. అండ్ మా రూట్ లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కూడా వెళ్తది. నైట్ ట్రైన్ ఎక్కేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకెక్కువ ఏం రికార్డ్ చేయలేదు. ఇంకా మార్నింగ్ ఇలా లేసి ఫస్ట్ స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. నేను తిరుమలకి ఎప్పుడు వెళ్ళినా దర్శనం అండ్ అకామిడేషన్ మాత్రం డెఫినెట్లీ బుక్ చేసుకునే వెళ్తాను. ఈసారి కూడా అలానే 3 మంత్స్ ముందు దర్శనం ఇంకా అకామిడేషన్ అయితే ఆన్లైన్ టీటీడీ వెబ్సైట్ లో బుక్ చేసుకున్నాను. అలా ఫైనల్లీ మనం అయితే తిరుపతి రీచ్ అయిపోయాము. ట్రైన్ దిగగానే అయితే కొండపైకి స్టార్ట్ అయ్యాను. ఈ అలిపిరి స్టెప్స్ చూస్తుంటే లాస్ట్ టైం నేను మెట్లు ఎక్కిందే గుర్తొస్తుంటుంది. బట్ ఈసారి మెట్లు ఎక్కట్లేదు. నెక్స్ట్ టైం హోప్ఫుల్లీ చేస్తాను. బై రోడ్ వెళ్తున్నాను కాబట్టి ఫస్ట్ కింద సెక్యూరిటీ చెక్ ఇన్ కంప్లీట్ చేసుకున్నా. ఎంటర్ అవ్వగానే 2 సోఫాస్, ఒక చిన్న సైజ్ బెడ్ అండ్ ఒక కింగ్ క్వీన్ సైజ్ బెడ్, ఒక టేబుల్ అండ్ ఇక్కడ మన లగేజ్ పెట్టుకోవడానికి అండ్ మిర్రర్. లేదు, ఇక్కడ ఎలా వచ్చింది? ఇక్కడ బాగానే ఉందా? ఓ పెద్దగా ఉంది ఇక్కడైతే. డ్రెస్సింగ్ ఏరియా, లైటింగ్ కూడా బాగుంది మనకి ఇక్కడ. కానీ ఇక్కడ లైట్ ఉంటే బాగుండు. ఇట్స్ ఓకే. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి కొండపైకి వచ్చాక ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళి మేము రూమ్ని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మెసేజ్ వచ్చింది. సో ఇప్పుడే మేమైతే రూమ్ చెక్ ఇన్ అయిపోయినాము. సో అండ్ మా దర్శనం వచ్చేసి ఈవినింగ్ 6 అట్లా ఉంది. సో 6 o'clock దర్శనానికి వెళ్ళాలి. అంటే ఒక 4 వరకు వెళ్ళిపోతాం మేము క్యూ లైన్ దగ్గరికి. సో అప్పటి వరకు కొద్దిసేపు, ఇప్పుడు 10 అవుతుంది టైం కాబట్టి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసేసి అప్పుడు వెళ్తాం అన్నమాట. సో మీరు అది ఎలాగో చూస్తారు కాబట్టి బ్లాగ్లో చూసేయండి. సో మేమైతే రెడీ అయిపోయినాం. ఇదైతే నా ఫుల్ అవుట్ఫిట్ కోసం ఇట్లా ఏం మిర్రర్లో చూపిస్తున్నా. ఇది నారాయణపేట్ కాటన్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ తీసుకొని నేను ఇట్లా స్టిచ్ చేయించిన అనమాట. సో దగ్గర నుంచి చూపిస్తాను, లైటింగ్ లేదు కదా. టాప్ అండ్ చున్నీ ఏంటంటే కొంచెం చిన్నగా వచ్చింది. నార్మల్ 2 మీటర్ అంతే, 2.5 కొంచెం పైన ఉంటే బాగుండేది. ఇలా లైటింగ్ సరిగ్గా వస్తలేదు. ఐ షో యూ. అసలు ఈ రూమ్లో అయితే సరిగ్గా లైటింగే లేదు. అసలు నాకు గెట్ రెడీ విత్ మీ కూడా షార్ట్ కోసం షూట్ చేసిన, అది కూడా అస్సలు లైటింగ్ సరిగ్గా లేదనమాట. అక్కడ కూడా నేను చాలా చాలా సెటప్ పెట్టి ట్రై చేసిన. సో అంతగానం కష్టపడి షూట్ చేసినందుకైనా మీరు లైక్ చేయండి ఆ షార్ట్ని. ఆ షార్ట్ ఇక్కడ ట్యాగ్ చేస్తా. ఓకే, ఇప్పుడైతే లంచ్కి వెళ్ళిపోయి దర్శనానికి వెళ్ళిపోతాం మేము. అండ్ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, ఇది జస్ట్ ఏదో షో ఆఫ్ చేయడానికో దానికోసమో కాదు, బట్ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఇట్లా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదో కొద్ది గొప్ప మనీ ఎర్న్ చేసిన అనమాట. సో అట్లా నాకు వచ్చిన సమ్ అమౌంట్ నుంచి నేను ఇప్పుడు ప్రమోషన్ చేసిన అనుకోండి, ప్రమోషన్ల నుంచి ఒక 10-20% కానీ అట్లా ఎవ్రీ దాంట్లో నుంచి వాటా కాదు, ఒక ఇంత పర్సెంట్ తీసుకొని నేను ముందు నుంచే కూడా ఇట్లా తిరుపతి వచ్చినప్పుడు కానీ తిరుమలలో వచ్చినప్పుడు హుండీలో వేయాలని అనుకుంటాను అనమాట. ఎప్పుడు కూడా పాకెట్ మనీ చేస్తుండే, బట్ ఇప్పుడు ఎర్న్ చేస్తున్నా కాబట్టి ఈ కాంటెంట్ క్రియేషన్ ద్వారా ఎర్న్ చేసిన మనీ అంతా ఇప్పుడు, అంటే అంతా కాదు, ఈ కాంటెంట్ క్రియేషన్లో ఎర్న్ చేసిన మనీలో కొంచెం ఒక పార్ట్ నేను వెంకటేశ్వర స్వామికి ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ పార్ట్లో మీరందరూ కూడా ఉన్నారు కాబట్టి సో మీ డబ్బులు కూడా వెంకటేశ్వర స్వామి హుండీలో వేస్తున్నాను నేను. సో ఇట్లనే మన వీడియోస్ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అట్లనే నాకు సపోర్ట్ కూడా మంచిగా చేయండి. ఆల్రెడీ చేస్తున్నారు, అలానే చేయండి. ఓకే, బాయ్. ఈవినింగ్ టైం దర్శనం ఉండే కాబట్టి ఒకటేసారి లంచ్ వరకు ఈ రూమ్ లో నుంచి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ వచ్చి లంచ్ చేసుకుందాం అనుకున్నాము. యాక్చువల్లీ వెంగమాంబలో తిందాం అనుకునేండే, బట్ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, మళ్ళీ దర్శనం అంత ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి బయట హోటల్లోనే తినేసాము. ఈ హోటల్ ఏమంత ఐడియా లేదు, బట్ ఫుడ్ ఏమంత గ్రేట్ గా లేకుండా అనుకోండి. అప్పటికే టైం 2 o'clock అవుతుంది. మళ్ళీ కొద్దిసేపు అయితే లంచ్ దొరకదేమో అని చెప్పి నియర్ బై హోటల్స్ లో ఏది ఉంటే అది తినేసాం. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఇంకా యూట్యూబ్ షార్ట్స్ లో ఒక వీడియో పోస్ట్ చేసేంటి తిరుమల వ్లాగ్ అని. అందులో చాలా మంది నాకు కామెంట్స్ లో చెప్పారు, అక్క ఇట్లా ఫ్లవర్స్
పెట్టుకోవద్దు తిరుమలలో, అవి ఓన్లీ వెంకటేశ్వర స్వామికి మాత్రమే అని చెప్పి కామెంట్స్ లో చూసే వరకు నాకు ఈ విషయం గురించి తెలీదు. వాళ్ళందరూ చెప్పిన దానికి నేనేం అఫెండ్ అవ్వట్లేదు అండ్ ఐ రెస్పెక్ట్ దాట్. అలానే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది డెఫినెట్లీ గుర్తు పెట్టుకుంటాను. బట్ ఒక్క డౌట్ ఉండే అనమాట, అసలు తిరుమలలో ఫ్లవర్స్ పెట్టుకోకపోతే వాళ్ళెందుకు తిరుమల కుండ పైన ఫ్లవర్స్ సెల్ చేస్తున్నారు? మీకు ఈ విషయం గురించి ఏమైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. సో లంచ్ కంప్లీట్ చేసుకుని దర్శనం లైన్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మా దగ్గర 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఉండే. మన దగ్గర స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఉంటే ఏటీసీ సర్కిల్ దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. ఏటీసీ సర్కిల్ దగ్గరికి మేము వెహికల్ లో వచ్చిండే, అతను గేట్ దగ్గరనే డ్రాప్ చేసిండు. వేరే కొందరైతే మనకు ఏటీసీ సర్కిల్ వరకు డ్రాప్ చేస్తారు. క్యూ లైన్ ఎంట్రీ దగ్గరే మన టికెట్స్ ది ప్రింట్అవుట్ చెక్ చేస్తారనమాట. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా స్కానింగ్ ఉంటుంది. మొబైల్స్ అయితే లాస్ట్ ఇక్కడ వరకే అలో చేస్తారు. సో ఇక్కడ కౌంటర్స్ లో మనం డ్రాప్ చేసి వెళ్ళిపోవాలి. ఇలా స్ట్రైట్ గా వెళ్తే స్కాన్ చేసే వస్తాయి. అండ్ యా, మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్ దర్శనం టైం వచ్చేసి 1.5 hours. యూజువల్ గా ఎప్పుడు ఇలానే జరుగుతుందా అంటే జరగదు, చాలా రేర్ గా జరుగుతుంది. నార్మల్ టైమ్స్ లో అయితే 3 hours కూడా పడుతుంది. మేము వెళ్ళింది అయితే ట్యూస్డే వీక్ డే ఉండే, అప్పుడే వీకెండ్ కూడా అయిపోయింది కాబట్టి క్రౌడ్ అంతా క్లియర్ అయిపోయింటారు. దర్శనం త్వరగా అయిపోయిందని టెంపుల్ లోపలే చాలాసేపు కూర్చున్నాము. దర్శనం అయిపోయి బయటికి రాగానే టెంపుల్ ఎదురుగానే ఇలా టీటీడీ వాళ్ళది ఒక కౌంటర్ ఉంటుంది. ఇక్కడైతే గోల్డ్, సిల్వర్, కాపర్ వి డాలర్స్ అమ్ముతారు. 5 grams 10 grams ఇలా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు నెక్స్ట్ టైం వెళ్తే డెఫినెట్లీ ఇక్కడ చెక్అవుట్ చేయండి. అలానే మేము దర్శనం నుంచి బయటికి రాగానే మాకు ఈ 2 క్యూట్ ఎలిఫెంట్స్ కనిపించినాయి. ఏంటా అని అబ్జర్వ్ చేస్తే పక్కనే ఈ మండపం దగ్గర దీప సహస్ర అలంకరణ సేవ జరుగుతుండే. ఈ సేవ అయితే డైలీ ఈవినింగ్ 5 o'clock ఉంటుంది. దీని తర్వాతే మలయప్ప స్వామిని మాడవీధుల్లో ఊరేగిస్తారు. మలయప్ప స్వామి అంటే టెంపుల్ బయట సేవలు జరుగుతాయి కదా, అక్కడ యూజ్ చేసే ఐడల్ ని మలయప్ప స్వామి అంటారు. నేను వెళ్ళింది మేలో అని చెప్పాను కదా, అప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి తిరుమలలో చాలా రష్ ఉంటుంది. మా దర్శనం త్వరగా అయిపోయింది కాబట్టి క్రౌడ్ కూడా తగ్గిపోయి ఉంటారని అనుకున్నా. బట్ అట్లేం లేకుండే. నెక్స్ట్ డే తెలిసింది కొండపైనే లోకల్ టెంపుల్స్ ఉంటాయి కదా, అవి చూడడానికి వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఎలాంటి దర్శనం టికెట్స్ లేకపోతే సమ్మర్ హాలిడేస్ టైంలో చాలా కష్టంగా ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళండి. కొండ కింద తిరుపతిలో మనకు సర్వదర్శనం టికెట్స్ కూడా ఇస్తారు. అవైతే స్లాట్ పరంగా ఉంటాయి. అట్లీస్ట్ అవైనా తీసుకోవడానికి ట్రై చేయండి. క్రౌడ్ ని బట్టి నెక్స్ట్ డే కి ఆర్ ఆ నెక్స్ట్ డే కి టికెట్స్ అయితే ఇస్తారు. ఇక్కడ డిస్ప్లే లో ఇస్తున్న ప్లేసెస్ దగ్గర అయితే సర్వదర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏ టికెట్స్ దొరకకపోయినా ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోండి, అంతా ఆ గోవిందుడే చూసుకుంటాడు. అలా అని అవకాశం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మిస్ చేసుకోకండి. తర్వాత అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. అన్నిటికంటే గొప్ప దర్శనం నాకు తెలిసి ఫ్రీ దర్శనం వాళ్ళకే ఇస్తాడు అనుకుంటా. ఎందుకంటే అన్ని హార్స్ వెయిట్ చేసినాక స్వామివారిని చూస్తుంటే కంట్లో నీళ్ళు ఆగవు. ఎడిట్ చేసేటప్పుడు ఈ వీడియో చూస్తుంటే నాకైతే మళ్ళీ తిరుపతి వెళ్ళాలనిపిస్తుంది. నాకైతే ఎన్నిసార్లు తిరుమలకి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంటుంది. మీకు కూడా అంతేనా? అంటే అయితే కమెంట్స్ లో చెప్పండి. సన్సెట్ టైంలో ఈ వ్యూ ఎంత బాగుందో చూడండి. సో సేవ్ అయితే కంప్లీట్ అయిపోయాక మేము దీపం వెలిగించడానికి వెళ్ళాము. సో అక్కడైతే దీపం వెలిగించేసి అక్కడే పక్కన మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ మనం టెంపుల్ లో నుంచి ఇట్లా ఎగ్జిట్ రాగానే లెఫ్ట్ సైడ్ ఏమో మనకు లడ్డు తీసుకునే కౌంటర్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ అయితే లడ్డూస్ తెచ్చుకున్నాము, దాని తర్వాత మొబైల్స్ తీసుకున్నాం కాబట్టి అది రికార్డ్ చేయలేదు నేను. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే మనకు షాపింగ్ చేసుకునే ప్లేస్ ఉంటది. ఇక్కడ కావాలనుకుంటే మీరు ఏమైనా షాపింగ్ చేసుకోవచ్చు. అప్పటికే 7 అవుతుండే టైం. నాకు సడన్ గా స్ట్రైక్ అయింది, వెంగమాంబ ఎందుకు ట్రై చేయకూడదు, మనకు చాలా టైం ఉంది కదా అనేసి. యాక్చువల్లీ చెప్పాలంటే నేను వెంగమాంబలో ఫుడ్ తిని చాలా ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడో కోవిడ్ కంటే ముందు తిన్నాను. ఆల్మోస్ట్ 7-8 years అయిపోయి ఉంటుంది. ప్రతిసారి తిరుమలకి వస్తాను, బట్ వెంగమాంబలో తినే అవకాశం ఎప్పుడు దొరకలేదు. ప్రతిసారి అనుకుంటాము తినాలని, బట్ మేము ఎక్కువ దర్శనం ఈవినింగ్ టైమ్ లో పెట్టుకుంటాము. ద సేమ్ డే వచ్చినప్పుడు అయితే తినడానికి అవకాశం ఉండదు, దర్శనం అంతా రిస్క్ అయిపోతుందని. నెక్స్ట్ డే తిందాం అనుకుంటాము. నెక్స్ట్ డే రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది, ట్రైన్ ఉంటది కాబట్టి అప్పుడు కూడా కుదరదు. ఎప్పుడు వచ్చినా సేమ్ ఐటినరీతో వస్తాం కాబట్టి ఇన్ని ఇయర్స్ కుదరలేదు. కాకపోతే ఈ ఇయర్ సేమ్ ఐటినరీతో వచ్చినా కూడా మాకు దర్శనం క్విక్ గా అయిపోయింది కాబట్టి నైట్ తినే అవకాశం దొరికింది. మీకు ఒక విషయం షేర్ చేసుకుంటాను అండ్ డెఫినెట్లీ మీరు ఇది జడ్జ్ చేయకూడదు. అదేంటంటే వెంగమాంబాలో దొరికే సాంబార్ అయితే నాకు చాలా ఫేవరెట్. అది సాంబారో రసమో కరెక్ట్ గా తెలీదు, బట్ నాకైతే చాలా చాలా ఇష్టం అది. మీలో ఎవరికైనా దాని దగ్గరలో ఉన్న రెసిపీ తెలిసినా కొంచెం షేర్ చేయండి. బై ద వే ఆ రోజు వెంగమాంబ దగ్గర కూడా లైన్ ఏం లేకుండే, మేబీ అప్పుడే డిన్నర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ లేదు. అలా వెంగమాంబ నుంచి బయటికి రాగానే కొద్దిగా ముందుకు వస్తేనే మనకు మాడవీధులు కనిపిస్తాయి. అక్కడ పక్కల స్టెప్స్ ఉంటాయి. కొద్దిసేపు అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేశాను, చాలా పీస్ఫుల్ గా అనిపించింది. యాక్చువల్లీ ఆ రోజు ఏంటో మాకు ఎవరు బొట్టు పెట్టే వాళ్ళు కనపడలేదు మార్నింగ్ నుంచి. సో లాస్ట్ లో రూమ్ కి వెళ్తుంటే కనిపించారు. అవకాశం వచ్చింది కాబట్టి అప్పుడు పెట్టుకున్నాను. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయి అంతా కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వచ్చేసినాం. నాకు లాస్ట్ మినిట్లో దొరికిందనమాట నామం పెట్టుకునే అవకాశం. సో ఇగో ఇప్పుడు చూడండి ఛార్జింగ్ 1% ఉంది. ఛార్జింగ్ పెట్టుకొని వ్లాగ్ చేస్తున్నా. అండ్ రేపు యూజువల్గా టైం ఎక్కువ లేదు కాబట్టి లోకల్ సైట్ సీయింగ్ టెంపుల్స్ ఉంటాయి కదా కొండపైనే, అవి చూసేసుకొని కింద ఒక 2-3 గోవిందరాజులు అవన్నీ చూసుకొని
వెళ్ళిపోతాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో కలుద్దాం. ఓకే. బై. Funky dope.